ఈ బుక్ పేరు వచ్చేసరికి కాశ్యప శిల్పశాస్త్రం. దీంట్లో ఏంటంటే విగ్రహాలు, వాటి యొక్క స్టైల్స్, వాటికి అలంకరించే ఆభరణాలు, ఆసనాలు, మరియు వాటి యొక్క వివరించే ప్రక్రియ అనేది శ్లోకపూరితంగా ఉంటుంది. శ్లోకపూరితంగా మరియు భావపూరితంగా కూడా ఉంటుందన్నమాట. మనం చూసుకుంటే ఒక్కొక్క విగ్రహానికి దాని కింద తీరి దానికి సైడ్ వచ్చేసరికి ఏమో శ్లోకపూరితంగా మనకి వివరంగా రాసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క విగ్రహానికి దాని గురించి ప్రతి చిన్న డీటెయిలింగ్ దీంట్లో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా విగ్రహం కింద పీఠానికి ఇలా డిజైన్స్, లేదా విగ్రహం కింద వచ్చే విగ్రహానికి సంబంధించి మకరములు, ఇలా ఆభరణాలు, ఇవి వచ్చేసరికి ఆసనములు, విగ్రహం ఏ భంగిమలో ఉంటే అందంగా ఉంటుందనేసి దానికి సంబంధించిన ఆసనములు, దానికి సంబంధించిన కిరీటములు, దానికి సంబంధించిన భుజకడియములు, మరియు ఏంటది వాటికి సంబంధించిన ఆయుధములు, ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్గా ఈ యొక్క కాశ్యప శిల్పశాస్త్రం అని బుక్లో డ్రాయింగ్ పరంగా మనకు చూపించడం అవుతుంది. దీన్ని బట్టి మేము ప్రాక్టీస్ చేసి మనం విగ్రహంలో చెక్కడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి ఇలాగా యానిమల్స్, ప్రతి ఒక్క దేవుడికి శిఖామణి ఏ విధంగా ఉండాలనేసి దీన్ని చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఒక సైడ్ నుంచి నంది, ఇంకొక సైడ్ నుంచి ఏనుగు కనబడుతున్నాం. ఆ రెండు ఒకే దాంట్లో ఉంటాయి అన్నమాట. దానికి సంబంధించి ఎలా చెక్కాలి ఏంటి అనేసి శిఖామణి అనమాట. ఇది ఏ దేవుడికి ఏ శిఖామణి ఉంటుంది అలా దానికి సంబంధించిన డీటెయిలింగ్స్ మొత్తం ఈ యొక్క కాశ్యప శిల్పశాస్త్రం బుక్లో ఉంటుంది అన్నమాట.